హలో, వెల్కమ్ టు మై ఛానల్ డెవోప్స్ లర్నింగ్. మనం లాస్ట్ క్లాస్లో విపిసి గురించి తెలుసుకున్నాం. విపిసి రిసోర్స్ ఎలాగా చాట్ జీపీటీలో మనం ఎట్లా జనరేట్ చేయాలో ఈరోజు మన విపిసి మాడ్యూల్స్ కోసం కొంచెం డెప్త్గా ట్రై చేద్దాం. విపిసి మాడ్యూల్ ఎలా జనరేట్ చేయాలి చాట్ జీపీటీలో, అది మనం ఎట్లా ప్రొవిజన్ చేయాలి ఏడబ్ల్యూఎస్ రిసోర్స్లో చూద్దాం. ఫస్ట్ దిస్ మై చాట్ జీపీటీ సెర్చ్ బార్. మనం సెర్చ్ చేద్దాం. generate Terraform script for AWS VPC module. Here is a Terraform script for creating an AWS VPC. The script uses the Terraform AWS VPC module to create a VPC with the same myVPC and Cedar block. It also specifies the availability zone, CSS, profile subnets and private subnets, as well as tags to associate with the VPC. Make sure to replace the values region, name, CIDR and ages, public private subnet tags. Okay. మన ట్యాగ్స్ మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఇవన్నీ మార్చుకోవచ్చు. సైడర్ బ్లాక్ కూడా ఇవన్నీ మనం సేమ్ కోడ్ మనం యూజ్ చేద్దాం. యాజ్ యూజువల్ మనం డెస్క్టాప్కి వెళ్ళి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం డెమో అని. రైట్ క్లిక్ ఆన్ ఇట్, ఓపెన్ విత్ విజువల్ స్టూడియో కోడ్. ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం ఇక్కడ main.pf. ఇక్కడ పేస్ట్ చేస్తాము. సేవ్, ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెనింగ్ ద ఇంటిగ్రేటెడ్ టెర్మినల్. ఫస్ట్ మనం టెరాఫామ్ ఇనిషియలైజ్ చేద్దాం. Terraform mainnet. All the required plugins are getting downloaded. మన వర్షన్ ఏది స్పెసిఫై చేయలేదు, 3.73 తీసుకుంటుంది. ఇది AWS వెర్షన్ 4.52. ఐఎమ్ ఇనిషియలైజ్ చేస్తాం కదా, వ్యాలిడేట్ చేద్దాం.
Okay, script is validated. Terraform plan. No valid credentials. నేను 1 minute పాజ్ చేసి నా క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ రెజ్యూమ్ చేస్తాను. ఓకే, ఐ ఎంటర్డ్ మై క్రెడెన్షియల్స్. ప్లాన్. Terraform apply. Nineteen resources to add. మనం చూద్దాం ఏమైతే యాడ్ అవుతున్నాయి అన్నది. బీపీసీ సబ్నెట్, 3 సబ్నెట్స్, పబ్లిక్ సబ్నెట్ అండ్ ప్రైవేట్ సబ్నెట్స్. సార్ మనం ఇది ప్రోజన్ ఐపీకి మనం కన్సోల్లో చెక్ చేద్దాం. మనం it is asking for the confirmation. Press yes. ఓకే, మనం ఫర్ ఏడబ్ల్యూఎస్ పోర్టల్కి వెళ్ళి చెక్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తున్నాను. ఇది ఆరిజిన్ రీజన్ యూఎస్ వెస్ట్. ఎస్, దిస్ ఇస్ మై విపిసి. మనం ప్రొవైడ్ చేస్తున్నాం. విపిసి ఐడి కాపీ చేద్దాం. గోయింగ్ టు సబ్నెట్స్. just 3 subnets, 2A, 2B, 2C. Okay, private subnet and private subnet ABCDs. Okay, and route tables. ABC paste చేస్తే 3 route tables for private and 1 row public, 3 subnets. Okay, and internet gateway. These are internet gateway, my VPC, and security group check చేద్దాం. By default one security group create object VPC ID మనం పేస్ట్ చేస్తే మన సెక్యూరిటీ గ్రూప్ తెలుస్తుంది. ఇది మన డిఫాల్ట్ VPC సెక్యూరిటీ గ్రూప్. ఓకే, ఎస్. ఇప్పుడు మనం డేటాబేస్ సబ్నెట్స్ కూడా ఈ స్క్రిప్ట్స్కి మనం యాడ్ చేయాలంటే కనుక సింపుల్గా ఇక్కడ వెళ్ళి adding to apo subnets, adding to the above database subnets. It is an updated version of the Terraform script with addition of database subnets. ఇక్కడ ఏజెస్ తీసుకుంది. యుఎస్ వెస్ట్ 2A, 2B, 2C, 3 అవైలబిలిటీ జోన్స్ కేసి స్క్రిప్ట్ క్రియేట్ చేస్తాం. DB subnets, public sub 1, 2, 3, 4, 5, 6, DB subnets 7, 8, 9.
ఒక మనం సింపుల్గా డేటాబేస్ వరకు కాపీ చేసుకుని మన స్క్రిప్ట్లో ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసి మళ్ళీ టెరాఫామ్ ప్లాన్ రన్ చేద్దాం. An argument db subnets is not expected here. ఓకే, మాడ్యూల్స్కి వెళ్ళి వాళ్ళు ఏం నేను ఇచ్చారో చెక్ చేద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్స్ కంప్లీట్ విపిసి main.tf database underscore subnets ఉంది. Yes, I will run Terraform plan. మనం అప్లై చేద్దాం. ఈ మాడ్యూల్ తగ్గట్టు ఇన్ఫర్మేషన్ అంతా మీకు .terraform లో మీకు డౌన్లోడ్ అవుద్ది. వన్స్ ఇక్కడ మాడ్యూల్ టెరాఫామ్ ఈ సోర్స్ ఇచ్చారంటే కనుక సోర్స్ ఫైల్ డిపెండెంట్ ఫైల్స్ అని ఇక్కడ డౌన్లోడ్ అవుతాయి. మీరు వెళ్ళి ఇక్కడ మీరు ప్రీవియస్ కాన్ఫిగరేషన్ ఎట్లా ఉందో అదంతా చెక్ చేసుకోవచ్చు. ఇది మీకు గూగుల్లో గిట్హబ్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటుంది అనేది మీకు చూపిస్తాను. కన్ఫర్మింగ్ ఎస్. ఓకే, మనం కన్సోల్ లాగిన్ చెక్ చేద్దాం. If you go there and మన విపిసి కాపీ చేస్తున్నాము కాన్ఫిగరేషన్ లేకుండా. ఇక్కడ ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? Just refreshing my page. Document is empty. So login అవుతాను. Completed 7 resources added. Load subnet database 0, 1, 2, 3. 3 సబ్నెట్స్ అనేవి ఇక్కడ యాడ్ అయినాయి, క్రియేట్ అయిపోయినాయి. రౌట్ టేబుల్ అసోసియేషన్ కూడా క్రియేట్ అయింది. అండ్ మన కన్సోల్లోకి వెళ్ళి చెక్ చేయడం. Going to be PC. స్క్రోల్ చేసుకొని డౌన్ చేస్తాను. సి ఇదే మన 2A 2B 2C. ఓకే, మై విపిసి డిబిఎస్ వెస్ట్. ఇక్కడ మనకి ట్యాగ్స్ ఇచ్చాం కదా, ట్యాగ్స్ ఇట్లా తీసుకుంటుంది. ఇంకా డీటెయిల్ ట్యాగ్స్ కావాలంటే కనుక మాడ్యూల్స్ విపిసి ఎగ్జాంపుల్స్. ఓకే, ఇక్కడికి వెళ్తే కనుక డీటెయిల్ ట్యాగ్స్ ఉంటాయి. ఎలాస్టిక్ క్యాచ్ ఇవన్నీ సబ్జెక్ట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు కావాలంటే.
Okay, DSL tags, enable DNS host names, DNS support, single net gateway. మొత్తం ఇవన్నీ మీకు ఏం ఫీచర్స్, మీకు ఏ రిక్వైర్మెంట్ ఏం కావాలో, ఈవీపీ, ఈవీపీసీ, ఫ్లో లాగ్స్, క్లౌడ్ వాచ్, ఇవన్నీ కావాలి, ఎండ్ పాయింట్ ఇవన్నీ ఉంటాయి. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, కాల్ చేయొచ్చు మోడల్ నుంచి. ఇక్కడికి వెళ్తే మోడల్స్ కాకుండా విపిసి అండ్ main.tf, ఇక్కడ main.tf లో ఈ ట్యాగ్స్ పెట్టి అది అక్కడ తీసుకుంటుంది. ఓకే, యూజ్ వస్తుంది మనకు ఆ ట్యాగ్స్. అండ్ మెయిన్కి వెళ్తే ఇది ఉంది కదా, ఈ మాడ్యూల్ డిపాజిట్ నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో మనం చెక్ చేద్దాం, ఎక్కడి నుంచి పుల్ చేసుకుంటుంది. ఓకే, టెరాఫామ్ రిజిస్ట్రీకి వెళ్దాం. టెరాఫామ్ రిజిస్ట్రీలో AWS VPC ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఇది వర్షన్, మీకు ఏ వర్షన్ కావాలో ఆ వర్షన్ మీరు యూజ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి అది టెరాఫామ్ AWS VPC మాడ్యూల్స్ దగ్గర నుంచి మనం పుల్ చేసుకుంటుంది. సేమ్ ఇందాక చూపించింది కదా, అవన్నీ ఎగ్జాంపుల్స్లో ఉంటాయి. కంప్లీట్ VPC. ఓకే, ఇక్కడ నుంచి మీరు రెఫర్ చేసుకోవచ్చు, మీరు స్క్రిప్ట్ డెవలప్ చేసుకున్నప్పుడు. ఇన్ కేస్ ఇక్కడ ఏమైనా మీకు అడిషనల్ రిసోర్సెస్ కావాలన్నా, ఇప్పుడు నేను యాడ్ చేసినట్టుగా ఇట్లా మీరు చేసుకోవచ్చు. ఓకే, నౌ లెట్ మీ డిలీట్ దిస్ వన్. destroy. ఎనేబుల్ నెట్ గేట్వే, ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఇచ్చుకుంటే మనకు అది చేస్తుంది. విపిఎన్ కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. బయట ఫోటో ఏమైనా తీసుకుందా లేదు చూద్దాం. నెట్ గేట్వే తీసుకోలేదు, ఒకటి ట్రై చేద్దాం. ప్రస్తుతానికి నువ్వు కొడుతున్నాను. నెట్ గేట్వే ట్రై చేద్దాం. ఎగ్జాంపుల్స్ కంప్లీట్ VPC main.tf. enable NAT gateway, single NAT gateway. Okay, go to ChatGPT and it will be back. Script enable NAT gateway, single NAT gateway. Here is an updated version of Terraform scripts with the addition of single NAT gateway. Availability zones, 3 availability zones.
మనకి 2 అవైలబిలిటీ జోన్స్ కావాలన్నా కూడా ఇక్కడ మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. ఈ మాడ్యూల్ 3 tier అప్లికేషన్కి మనకి రెడీగా ఉందన్నమాట. 1 ప్రైవేట్, 1 పబ్లిక్ అండ్ 1 DB. సింగిల్ NAT గేట్వే ఈక్వల్ టు ట్రూ. మనం ఇది ట్రై చేద్దాం. అడిషనల్గా మనం ఇది ఒకటే యూజ్ చేయాలి, ఒకటి కాపీ చేస్తాం. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం. ఎనేబుల్ NAT గేట్వే ఉంటుంది. సింగిల్ NAT గేట్వే ఈక్వల్ టు ట్రూ. ఓకే, చెక్ చేద్దాం. రైట్, సింగిల్ NAT గేట్వే ఫాల్ట్ ఎనేబుల్ NAT గేట్వే ట్రూ ఇచ్చామంటే కనుక 3 సబ్నెట్స్కి 3 NAT గేట్స్కి క్రియేట్ అవుతాయి. దానికి ఛార్జ్ పడుతుంది NAT గేట్వేకి. అందుకు మనం ఒక NAT గేట్వే ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇట్ విల్ బి యూజ్డ్ ఫర్ ఆల్ 3 సబ్నెట్స్. ప్రైవేట్ అండ్ DB రెండు రూట్ టేబుల్స్ కూడా మోడిఫై అయినాయి. పబ్లిక్ నాట్ రిక్వైర్డ్, ఎందుకంటే బయటకి ఇంటర్నెట్కి వెళ్ళొస్తుంది. ఓకే, రిఫ్రెష్ చేద్దాం. మనకు రాలేదు. డిస్ట్రాయ్ నల్ మోడిఫై చేసింది. ఎనేబుల్ సింగిల్ NAT గేట్వే. చెక్ చేద్దాం. యాడింగ్ గ్యాబో, యాడింగ్ టు ది అబో స్క్రిప్ట్. ఎనేబుల్ NAT గేట్వే కూడా కావాలి. నేను అది ChatGPT ద్వారా నేను ఆన్సర్ రప్పిద్దామని చూస్తున్నాను. యాడింగ్ టు ది అబో స్క్రిప్ట్. ఇందాక మనం 2 ఇచ్చాను, ఎనేబుల్ NAT గేట్వే అండ్ సింగిల్ NAT గేట్వే. కాబట్టి ఇది 50 జనరేట్ చేసింది. అయితే మనం ట్రై చేద్దాం. ఇక్కడ NAT గేట్వే అండ్ సింగిల్ NAT గేట్వే అన్న ఓన్లీ సింగిల్ NAT గేట్ మాత్రమే వచ్చింది. ఎనేబుల్ NAT గేట్వే ట్రూ. ఇప్పుడు మనం ఇది కాపీ చేసుకొని ప్రొవిజన్ చేద్దాం. సేమ్ ఫామ్ అప్లై. Three to add private route table NAT gateway 0. ఓకే, ఎస్ ప్రెస్ చేసి అక్కడ చెక్ చేద్దాం కన్సోల్లో. క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎలాస్టిక్ అయిపోయింది NAT గేట్వే. ఎలాస్టిక్ అయిపోయి కూడా ఇది ఛార్జ్ అవుద్ది. మీరు టెస్టింగ్ కోసం ఇన్స్టాల్ ప్రొవిజన్ చేస్తుంటే కనుక మీరు టెస్టింగ్ అయిపోయాక కంపల్సరీ ఈ API అండ్ NAT డిలీట్ చేసేయండి.
or unnecessarily you will be get charged. కొంచెం టైం తీసుకుంటుంది నెట్ క్రియేట్ అవడానికి. కాకపోతే ఇది మనకి వర్షన్ ఏం లేదు. మీకు వర్షన్ కన్స్టెంట్ కావాలనుకుంటే కనుక అది కూడా అడగొచ్చు. ఇది కొంచెం ఓల్డ్ వర్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు మనం అది కూడా చెక్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే కనుక టెరాఫార్మ్ మాడ్యూల్స్ కరెంట్ వర్షన్ 3.19. ఇది ఏం వర్షన్ వస్తుందో మనం చెక్ చేద్దాం. లేటెస్ట్ వర్షన్ అది ప్రస్తుతానికి ఈ రోజుకి కీప్ ఆన్ అప్డేటింగ్. ఓకే, ఇప్పుడు మనం కన్సోల్కి వెళ్ళి చెక్ చేద్దాం, రిఫ్రెష్ చేస్తున్నాం. ఇది మన నేట్ గేట్వే, సింగిల్ నేట్ గేట్వే. మీరు సింగిల్ నేట్ గేట్వే అని ఇవ్వకపోతే కనుక మీకు 3 నేట్ గేట్వేస్ ప్రొవిజన్ అయిపోతాయి. మనకి 3 మీకు ఛార్జ్ అవుతుంది. మనం సింగిల్ నేట్ గేట్వే ఇచ్చుకుంటే కనుక దీని ద్వారా అన్ని యాక్సెస్ చేయొచ్చు. అవుట్ సైడ్ వరల్డ్కి, ప్రైవేట్ సబ్నెట్స్కి నుంచి కమ్యూనికేట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, లెట్ మీ డిస్ట్రాయ్. మీకు అలాగే ఇంకేమన్నా ఇక్కడ కావాలంటే కనుక అన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు, లైక్ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ ఇవన్నీ చెక్ చేద్దాం. ఇక్కడ సెట్టింగ్స్ ఆల్రెడీ ఎనేబుల్ అయింది. డిఎన్ఎస్ రెజల్యూషన్ ఎనేబుల్ అయింది. ఇది కూడా ఎనేబుల్ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ అంటే ఇది కూడా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు సింపుల్గా. మళ్ళీ ఇక్కడ టైప్ చేస్తున్నాను. డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్. డిఎన్ఎస్ హోస్ట్ నేమ్ డిసేబుల్ అయింది కదా, ఇది ఎనేబుల్ అవుతుంది ఇప్పుడు. రైట్, రిఫ్రెష్ చేసి చూద్దాం. Select internet source name, రిఫ్రెష్ చేద్దాం. మరి ఇక్కడ మనం స్క్రిప్ట్ ఇంకా ఇక్కడ పెట్టలేదు కదా. ఎనేబుల్ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ ఇది మనం కాపీ చేసుకొని సేవ్ Terraform apply pressing yes.
ఓకే, ఇప్పుడు మనం కన్సోల్కి వెళ్ళి రిఫ్రెష్, సెలెక్ట్ ఆల్ VPC. ఓకే, నౌ ఇట్ ఈస్ ఎనేబుల్. అట్లా మనకి రిక్వైర్మెంట్ బట్టి మనకి ఏం కావాలన్నా యాడింగ్ టు ది అబౌవ్ స్క్రిప్ట్ అని, మన అబౌవ్ స్క్రిప్ట్ దీనికి మెమరీ ఉండడం వల్ల ఇదంతా సేవ్ అవుద్ది. మన రిక్వైర్మెంట్ బట్టి యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది నేను డిస్ట్రాయ్ చేస్తాను. టెరాఫామ్ జస్ట్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఏమేమి కావాలన్నా అవి ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా ఇది మట్టికి ప్రాజెక్ట్స్లో ఎట్లా యూజ్ చేస్తారు. వీలైతే నేను ల్యాండింగ్ జోన్ గురించి కూడా చెప్తాను. మోస్ట్ అది ఆర్కిటెక్ట్స్ మనకి డిజైన్ చేసి ఇచ్చేస్తారు ఇవన్నీ. ఎవరైనా అవి టెరాఫామ్ మీద వర్క్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఐడియా ఉంటుంది VPC మోడ్యూల్ ఎట్లా యూజ్ చేస్తాం అనేది. సైడ్ సబ్నెట్స్ ఇవన్నీ మనకి డిజైన్ చేస్తారు. ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు. మన రిక్వైర్మెంట్ బట్టి మీ రీజన్ బట్టి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నాట్ గేట్వే, DNS నేమ్స్ ఇవన్నీ, ట్యాగ్స్ కూడా మీ ప్రాజెక్ట్ బట్టి మీ కంపెనీ బట్టి వాళ్ళకి ట్యాగింగ్ స్ట్రక్చర్ ఉంటుంది. స్ట్రక్చర్ బట్టి ట్యాగ్స్ కూడా మీరు మాడిఫై చేసుకోవచ్చు. ప్రెసింగ్ yes. మీ టెస్టింగ్ అయిపోయాక ఇట్లా రిసోర్స్ మొత్తం డిస్ట్రాయ్ చేయకుండా మర్చిపోవద్దు, ఎందుకంటే మీ కాస్ట్ సేవ్ అవుద్ది. అండ్ చాట్ GTP గురించి కూడా కొంచెం రూమర్స్ వస్తున్నాయి, సేఫ్ కాదు అది ఇది అని. ఏదైతే మీరు ఓన్ సొంత పర్సనల్ జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వకుండా మీరు ఒక డమ్మీ జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని ఇది యూజ్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ ఇది టెరాఫామ్ ఇక్కడ నుంచే ఇన్ఫర్మేషన్ పుల్ చేస్తుందంటే కంపల్సరీ దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ పుల్లింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ జీమెయిల్ అకౌంట్ యాజ్ వెల్. అందువల్ల కొంచెం ఒకవేళ మనం కేర్ఫుల్గా ఉండి ఒక డమ్మీ అకౌంట్ క్రియేట్ చేసి దాంతో మనకి రిజిస్టర్ చేసుకుంటే వీఆర్ మనం సేఫ్ సైడ్ ఉంటాం. అండ్ కాబట్టి మీ పర్సనల్ ఐడి కనుక యూజ్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకుంటే కనుక కొంచెం రిస్క్ అనేది ఉంటుంది. ఏం జరిగినంత వరకు ఆల్ ఆర్ సేఫ్, బట్ సంథింగ్ హ్యాపెన్స్ దెన్ వీ హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. సేఫర్ సైడ్ మనం ఇలా టెస్ట్ చేసేటప్పుడు మట్టుకి ఒక డమ్మీ అకౌంట్తో మనం అన్ని టెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ టెక్నాలజీ వల్ల స్క్రిప్ట్సే రాసేస్తుందంటే అది ఈజీ కాదు మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ కూడా పుల్ చేయడానికి. దట్స్ వై బీ కేర్ఫుల్. ఓకే, వీ హ్యావ్ డిస్ట్రాయిడ్ ఆల్ అవర్ రిసోర్సెస్. అండ్ వీలైతే మీరు నెక్స్ట్ వీడియోలో రీడ్మీ ఫైల్ ఎట్లా జనరేట్ చేయాలి దీనికి, ఎందుకంటే మన ప్రాజెక్ట్లో ఒక స్క్రిప్ట్ రాసామంటే దానికి డాక్యుమెంటేషన్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే VPC సోర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాము, మనం ఏ వర్షన్ వాడాము, మన సైట్ సబ్నెట్ ఏంటి, మన ట్యాగ్ ఏంటి, అవైలబిలిటీ జోన్స్, ఏ అవైలబిలిటీ డిప్లాయ్ చేసాము, దాని క్యాటరేట్స్ ఇవన్నీ డాక్యుమెంట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మాన్యువల్ వర్క్ కాకుండా రీడ్మీ ఫైల్ దీని ద్వారానే నేను ఈ స్క్రిప్ట్కి ఎట్లా జనరేట్ చేయాలి, దాన్ని మన ఇక్కడ VS కోడ్లో మనం ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి చూపిస్తాను. ఇదే రీడ్మీ ఫైల్ గిట్హబ్ చెప్పినప్పుడు మటుకి అక్కడికి అప్లోడ్ చేసి మనకి అక్కడ విజువల్ కింద చూపిస్తాను. అండ్ ఈ స్క్రిప్ట్లో ఇంకా నేను చేయాలంటే వర్షన్ చెక్ చేద్దాం. ఇందాక వర్షన్ ఒకటి చెప్తాను, 3.19 వర్షన్ ఉంది.
use the latest version of the script. VPC module version levels now. Okay. Here is an updated version of Terraform script using the latest version of the Terraform AWS modules VPC. చూద్దాం ఇది ఎంతవరకు కరెక్ట్ వర్షన్ తీసుకుంటుందో. Good 3.24 and here is 3.19. Release is 24. ఈ వర్షన్ ఎక్కడ నుంచి వచ్చింది? చూద్దాం. 3.19 ఉంది లేటెస్ట్ వర్షన్. అయితే మనం ఇది ఏంటి అనేది మనం ట్రై చేద్దాం. జస్ట్ ఈ వర్షన్ కన్స్ట్రక్ట్ ఒకటే కాపీ చేస్తున్నాము. అసలు ఎంతవరకు యూజ్ అవుతుంది. Initialize. The newest available version is 3.19, but మనకి 3.24 ఇచ్చింది. ఓకే 3.1 లేటెస్ట్ 3.4 ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో ఇదైతే వర్క్ అవ్వట్లేదు. మనం ఇంకో విధంగా ట్రై చేద్దాం. Adding to the hello script and that heading to the hello script update the latest Terraform VPC module version. Three point 24.0 ఇది ఎక్కడ తీసుకొస్తుందో తెలియట్లేదు. ఓకే ఎనీవే ఒకసారి సర్ప్రైజ్లు కూడా వస్తాయి. రిలీజెస్ లో చెక్ చేద్దాం. 3.19 ఉంది. Terraform registry సైట్ లో చూద్దాం. ఇంకేమైనా 3.19 లేటెస్ట్ వర్షన్ చూపిస్తుంది ఇక్కడ కూడా. This is the latest version. ఇక్కడ చూద్దాం. Here also 3.19. ఓకే మీకు ఏమైనా కనుక ఈ వర్షన్ కనపడితే తర్వాత ఎలాగ ఇది అప్డేట్ అవుతూ ఉంటాయి. మీరు అక్కడి నుంచి చూసారు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను కూడా అక్కడి నుంచి చూస్తాను. ఓకే వన్ మోర్ థింగ్ ఇది ఏంటంటే చూడండి ఇక్కడ మనం ఎడిట్ చేసాము. ఇక్కడ గలీజ్గా ఉంది. ఇట్లా ఉంది అనుకోండి. ఆటోమేటిక్ మీరు మాన్యువల్గా ఇట్లా వచ్చి ఇక్కడ కర్సర్ పెట్టి బ్యాక్ స్పేస్ పెట్టి ఇట్లా చేయవసరం లేదు. దానికి ఒక కమాండ్ ఉంటుంది. Terraform format fmt
అయిపోయింది. ఇక్కడ మనం కొడితే కనుక చూసారా ఆటోమేటిక్గా అలైన్మెంట్ వచ్చేస్తుంది, అంతా సిస్టమేటిక్గా చూడటానికి బాగుంది. ఓకే, మీరు సింపుల్గా టెరాఫామ్ ఎఫ్ఎంటీ కొట్టిన రికర్సీ కొట్టిన నెంబర్ ఆఫ్ ఫోల్డర్స్ ఉన్న నీట్గా వచ్చేస్తుంది, కోడ్ చూడటానికి బాగుంటుంది. ఇది మీరు ప్రాజెక్ట్స్లో కూడా ఇది యూజ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఎనీవన్ వర్కింగ్ ఆన్ టెరాఫామ్ దే విల్ అవేర్ ఆఫ్ దిస్ కమాండ్. కాకుంటే మీరు తెలుసు, మీరు చూడకుంటే కనుక ఇది యూజ్ చేయండి, ఎందుకంటే అలైన్మెంట్ మొత్తం అంతా మీకు చాలా బాగుంటుంది. అలాగే ప్రీ కమిట్ కోసం కూడా ఒక వీడియో చేస్తాను. ప్రీ కమిట్ నేను ఇక్కడ చూపిస్తాను ఒకసారి. డిస్ట్రాయ్ చేసాం కాబట్టి ఇక్కడ మాడ్యూల్స్ ఏమీ లేవు. ఓకే, ప్రీ కమిట్ కోసం ఒక వీడియో చేసినప్పుడు నేను గిట్ హబ్లో ట్రై చేస్తాను, లేదా ఇక్కడ ట్రై చేస్తాను. ప్రీ కమిట్ ద్వారా కూడా మేము రీడ్మీ ఫైల్ ఆటోమేటిక్గా జనరేట్ చేయొచ్చు. ఈ అలైన్మెంట్ ఆటోమేటిక్గా అయిపోతుంది కమిట్ చేసినప్పుడు. అండ్ ఇంకేమున్నాయి, స్పేసింగ్, ట్రిమ్మింగ్, ఎవ్రీథింగ్, యాన్యువల్ స్పేసింగ్, ట్రిమ్మింగ్ మొత్తం సింగిల్ కమిట్ ఆ ఫైల్ ఒకటి కనుక ఇక్కడ క్రియేట్ చేసుకుంటే ప్రీ కమిట్ ఫైల్ మొత్తం ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. మీరు మాన్యువల్గా టెరాఫామ్ ఎఫ్ఎంటీ అని, లేకపోతే ఈ ఎక్స్ట్రా స్పేస్ ఉంటే కనుక ఇట్లా స్పేస్ ఉంటే కనుక ఆటోమేటిక్గా ట్రిమ్ అయిపోయి బ్యాక్ వచ్చేస్తుంది మీరు కమిట్ చేసిన వెంటనే. అది కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను ఒక వీడియో చేస్తాను దాని గురించి కూడా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఇంకా కమింగ్ డేస్లో నేను ఇంకా చాలా EC2 రిసోర్స్ కోసం ఇవన్నీ చేయాలనుకుంటున్నాను. అలాగే గిట్హబ్ యాక్షన్స్, మనం సేమ్ స్క్రిప్ట్ని గిట్హబ్ పైప్లైన్కి పుష్ చేసి గిట్హబ్ యాక్షన్స్ ద్వారా పైప్లైన్ రన్ అవుతుంది. ఆ పైప్లైన్ ద్వారా మనకి AWSలో రిసోర్సెస్ ప్రొవిజన్ అవుతుంది. ఇదంతా కూడా నేను ఒక వీడియో చేస్తాను ఇన్ అప్కమింగ్ వీడియోస్. ప్రస్తుతానికైతే టైం దొరకట్లేదు, ప్రాజెక్ట్లో కొంచెం బిజీగా ఉంది. ఓకే, ఎనీవేస్, థ్యాంక్ యూ ఆల్.